ఉండేట్టుగా కొనసాగేట్టుగా ఎప్పటిదాకా అంటే ఆచార్య భగవదనుగ్రహం కలిగేంత వరకు స్థిర చిత్తముతో నిలిచి ఉండేట్టుగా మనం అనుగ్రహించుగాక అంటూ ఆచార్య. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమః. శ్రీమద్వరవరమునయే నమః. శ్రీమతే రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ. బయట సమాజంలో ఉండే వ్యక్తులకైతే కనుక ఏవేవో చెప్పాలి, కానీ వైష్ణవులకి ఏం చెప్పాలి? ఒక వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడమే తప్ప మళ్ళీ వచ్చి చెప్పేది అంటే ఎందుకంటే ఇప్పుడే మా స్వామి తీసుకుని చెప్పారు, మన ఇళ్ళల్లో శ్లోకాలు పెట్టడం అనేది ఉండవు. చదివితే శ్లోకాలు చదవడం ఉంటుంది తప్ప శ్లోకాలు పెడతారా? శ్లోకం పెట్టాలి. ఎవరి కోసం పెట్టాలి అంటే పుట్టిన దగ్గర నుంచి ఒక మంచి పని చేయకుండా, కనీసం భగవంతుని ఆశ్రయించకుండా, ఆయన నామం చెప్పకుండా జీవితాన్ని కడతీర్చుకున్న వాడి గురించి వాడంతా ఏడవాలి. అలా ఏడ్చింది మండోదరి రావణాసుడి కోసం. వాడు బాగా ఏడ్చింది. ఎందుకంటే మంచి వాళ్ళ కళ్ళు చెడ్డ వాళ్ళని దాటిస్తుంది, వాళ్ళని నరకంలో పడకుండా దాటిస్తుంది. అంటే మంచి వాళ్ళు ఏడవాలి, చెడ్డవాడు గురించి ఎవరు ఏడిస్తే దేవుడు కలుగుతాడు. ఏడుస్తున్నాడు చూస్తే వాడి గురించి ఏడుస్తున్నాడా, సరే వీడు దుఃఖించకూడదని రక్షిస్తాడు. మరి ఒక మంచి వాడి గురించి మనం ఏడిచామనుకోండి, పరమాత్మ మనకి ఉంటాడు. ఎద్దేవా చేస్తున్నావు కారణం ఏమిటి అని అడిగితే మీరు చెప్పింది అమ్మ, అనేక వైకుంఠంలో బ్రహ్మరథోత్సవం జరుగుతుంటే ఈర్ష్య కలిగింది కదా నీకు అన్నది. మా లేదమ్మా సోదరుడు వెళ్ళిపోయాడనే బాధ తప్ప వేరు కాదు అని. ఇట్లా కడుపు చేస్తున్నాడు. ఏడవ మానేసట్టు లేదమ్మా అని. పరమాత్మని పొందాలని ఏం చెప్పేవి మన గ్రంథాలు. అయితే ఎవరు శరణాగతులు అవుతారో వారే శరణాగతులు. అంటే నా భారం అంతా నీదే అని పరమాత్మ అనాలి. కొంతమంది ప్రశ్న చేశారు, ఏమంటే సమాశ్రయణాలు అయ్యాం, ఆ మాట అంటాం లేదు, మరి పరిస్థితి ఏంటండి? వాడు ఎలాగా అంటే ఏమో చెప్పలేం. వరించిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకున్న స్త్రీ భర్త గారికి వండి పెట్టట్లేదు అనుకోండి, ఏం చేయాలి? పరిస్థితి ఏంటి? ఆ భర్త పరిస్థితి ఆయనే వండి పెడతాడు. కట్టుకున్నా కదా తప్పుతుంది ఆయనే వండి పెడతాడు. అయితే ఎలాగా ఆవిడ ఆయన నమ్ముకొని ఉండాలి. ఆయన ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఆయనతోనే ఉంటే, ఆ ఇంట్లోనే ఉంటే తప్పకుండా వండి పెడతాడు. ఎలా పెట్టాలి చెప్పండి? అలాగే దగ్గరే ఉంటా, నీ దగ్గరే కూర్చుంటా అని ఏం చేస్తావు? నాకు ఏది రాదు, నేనేం చేయలేను. అనుకున్న మానవుడు కర్మ చేయాలి, ఇవన్నీ తప్పులేదు. నన్ను రక్షించాల్సిన రుచి బుద్ధి మంచిది కాసిన బాధ్యత అది. అయితే మొత్తం స్ఫూర్తి జ్ఞానం అపోహరించి అని గీతలో చెప్పాడు. నీకు ఒక మంచి జ్ఞానాన్ని ఇచ్చేవాడిని నేనే, మతి మరుపుని కలిగించేవాడిని నేనే అన్నాడు. దేవుడు ఎంత అద్భుతం వచ్చింది. కొత్త కొత్తవన్నీ గుర్తొచ్చేలా చేస్తాడు. మతి మరుపును కూడా తీసుకొస్తాడు. కొన్ని రోజుల వరకు తట్టుకోలేని హృదయం ఉంటుంది మనకి. మన తోటి వ్యక్తులు దూరం అయితే అనుక్షణం వాళ్ళే గుర్తొస్తారు. నా బ్రదర్ అయిన తర్వాత అన్ని గుర్తొస్తాం లేదా? 24 hours గుర్తుండేవాళ్ళు 24 hours అయిన తర్వాత గుర్తొస్తారు.
4 రోజులు అయిన తర్వాత 24 days అయిన తర్వాత గుర్తొస్తుంది. ఇంకా తర్వాత 24 months అయిన తర్వాత గుర్తొస్తుంది. చాలా మంది ఇళ్లలో మనం చూస్తుంటాం, అయ్యో మా వాడు ఎవరో కల్లో కూడా కనపట్టలేదండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఉంటారా ఉండరా? ఒక ఆయన అడిగాడు, సమాచారం తీసుకున్నాను, కాబట్టి మా వాడు ఎవరో కల్లోకి రావట్లేదండి, ఎందుకు రావట్లేదు అంటారు, నేను ఏమైనా తప్పు చేశాను, వాడికి ఏమైనా కోరికలు ఉన్నాయి, కోరికలు ఉంటే నీ కల్లోకి వస్తాను నాన్న, ఆవిడ అక్కడ కోరిక తీర్చుకుని వైకుంఠంలో ఉన్నారు, నీ కల్లోకి ఎందుకు రావాలి? ఇళ్ళలోకి రావడానికి భయం వేస్తే నీ కల్లోకి ఎందుకు వస్తారు? వస్తారా? రారు వాళ్ళు. నౌపజాతం ఇదం శరీరం, ఈ శరీరాన్ని మళ్ళీ జన్మని తట్టుకోవటం మాకు వద్దంటారు. అలాంటి గొప్ప సంప్రదాయం శ్రీ వైష్ణవ సంప్రదాయం. వైష్ణవుడు అంటే ఆ జన్మెత్తడమే గొప్ప అదృష్టం అంటారు. అసలు వైష్ణవ జన్మ ఆ కుటుంబంలో ఒక జన్మ మనకు వస్తే చాలు. అంటే ఎవడు పంచ సంస్కారాలు పొందుతాడో, ఎవడు నుదుటిన స్వీకారం ఊర్ధపుండాన్ని ధరిస్తాడో వాళ్ళందరూ వైష్ణవాలే. యజ్ఞోపేతం వేసుకున్నాం, బ్రాహ్మణం అదంతా పక్కన పెట్టేది. కానీ అది కులాల కింద మనం తీసుకున్నట్లయితే అది బ్రాహ్మణ కులం, క్షత్రియ కులాలు పక్కన పెట్టేస్తే ఎవడైనా వైష్ణవుడు అవ్వచ్చు. ఎవరైనా. ఎవరు వైష్ణవులు అవుతారు? ఎవరు శంఖచక్రాల భుజాన వేసుకుంటారు. ఏ బాహుమూల పరిచిహ్నిత శంఖచక్రాహ, శంఖచక్రాలు ఎవరి భుజాన ఉంటాయో, ఏ బాల లాడపలకే రసదూర్ధ్వపుండ్రాహ, ప్రకాశించే ఊర్ధ్వపుండ్రం ఎవరి యొక్క మొదటిన ఉంటుందో, ఏ కంఠ లగ్న తులసి నడిన అక్షమాల, ఎవరి కంఠంలో పద్మమాల తులసిమాల ఉంటుందో అని ఏమంటారు? ఆయన వైష్ణవుడు అంటారు. వాళ్ళ వల్ల మనకేంటి లాభం? ఆసు పవిత్రయంతి అంటారు. ఏమంటున్నారు? దేన్ని పవిత్రం చేస్తారట? ఈ భువనాలన్నింటినీ ఆసు, వాసు కాదు ఆసు, ఆసుని వెంటనే పవిత్రం చేస్తారు. అంత గొప్ప మహాత్మ్యం వైష్ణవులు. మీరందరూ చూడండి, ఒట్టుకుండాలు ధరించారు. అమ్మలు కూడా తమ్మని కుండం పెట్టుకున్నారు. కుండం పెట్టుకోవడం ఏమిటో అనుకోకండి. కుండ్రం దాన్ని మంచిగా తయారు చేస్తారు. లోకంలో ఉత్తమమైన వ్యక్తిగా బొట్టు మానకూడదు. దాన్నే స్వరూపం అంటారు. ఆ స్వరూపం ఎప్పుడూ దాల్చాలి. తెలిసినా తెలియకపోయినా కుండ్రాన్ని ధరిస్తే చాలు. మనకు కలిగించే శక్తి ఇంత అని చెప్పడానికి వీలు కాదు. అలాంటి వైష్ణవులు మీరందరూ సామాన్యులు కాదు. గురువుగారి ఇచ్చిన శంఖచక్రాలు ఉన్నాయంటే లోపల ఎవరున్నారు? ఇచ్చేమిటండి, చాలా మంది తెలియక శంఖచక్రాలు నేను వేసుకున్నా అంటున్నా. కాదురా నాయన, యజ్ఞం ద్వారా శంఖచక్రాలు అక్కడ వచ్చినాయంటే అంతర్యామిగా నారాయణ నీ లోపల నిలబడి శంఖచక్రాలు పట్టుకున్నాడు. చతుర్భుజులై మన లోపల ఎవరున్నారు? అందుకే తిరిగే దేవాలయాలు అంటారు. వైష్ణవం ఏమంటారు? జంగమశ్రీ విమానాన్ని అంటారు. ఏమంటారు? కానీ శంఖచక్రాలు భుజాల మీద ఉన్నాయి, మన భుజాల మీద. అంటే ఈ లోపల నారాయణుడికి 2 భుజాలతో ఇలాగా శంఖచక్రాలు పట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం తక్కువ వాడమా? మన లోపల ఎవరున్నారు? లక్ష్మితో నారాయణుడు ఒక్కడే ఉంటాడా? ఆదిశేషుడు కలుపుకుంటాడు, విష్ణుసారు ఇంతమందితో ఉన్నాడనే ఫీల్ ఎప్పుడన్నా మనకు వస్తుందా? ఇది రోజు కాసేపు అష్టాక్షి జపం చేసుకుంటూ కాస్త మనకు వచ్చే తీయత్వం ఎంత చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఏమండి, మన కర్మలన్నీ ఉంటే ఆయనే పోగొట్టాడు. మనకి ఎందుకండి? దీపం వెలిగించడం వరకు చూడండి, సాయంత్రం అయితే ఏ ఇంట్లో లైట్లు వేస్తారా లేదా? ఏ ఇంట్లో అయినా వేస్తారా లేదా? దోమలు కొట్టడానికి బయట పట్టుకున్నట్టుగా లైట్ వేసాక మళ్ళీ బయట పట్టుకోవాలా, చీకటిని తొలగించాలి. ఏమండి, లైట్ వేస్తే దానంతా అదే చీకటి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలియదు మరి, ఎక్కడికి వెళ్తుందో తెలియట్లా. కానీ విచిత్రం, లైట్ ఆఫ్ చేసేవా మళ్ళీ వచ్చేస్తుంది, అంతే సెకండ్లో అంత చిత్రం. లోపల భావన ఎప్పుడు మన దగ్గర ఉండాలి. ఏ రోజు ఆపామో ఆ రోజు పైన కర్మలు పడుతూనే ఉంటాయి. ఆ కర్మలు పడకుండా చేసుకోవాలి అంటే మనం చేసేది ఏం లేదు. పిండి పెట్టుకుంటే గొడుగు పెట్టుకున్న వాడి మీద నీళ్లు పడినట్టు పిండి పెట్టుకున్న వాడికి కర్మ ఎక్కడ పడుతుందండి? పడుతుందా? పడదు. అలాంటి మంచి భావన కలిగినటువంటి కుటుంబాలు వైష్ణవ కుటుంబాలు. అందుకే ఆ ఇంట్లో కనుక ఎవడైనా పుడితే వాడి సంబంధం ఉంటే చాలు. వైష్ణవోన కులే జాత సనస్సంతార ఇష్యతి వసుర్ మనుష్య
పక్షివా ఏచ వైష్ణవ సంశయ. ఒక వైష్ణవుని యొక్క సంశయం కనుక ఏర్పడితే అది ఇంట్లో పెంచుకుని పశువైన ఒక గోవైన మనుష్యుడైన నా ఫ్రెండ్ అండి మా తాతగారు అబ్బాయి వాళ్ళు కదా చెప్పుకున్నాం అనుకోండి, అలా కలుపుకుంటే వైష్ణవుని ఏమన్నా వాళ్ళు ధరిస్తారు. ఒక పక్షి ఒక వైష్ణవుడు ఆదరించిన దానికి ముక్తి లభిస్తుంది. అంటే అంత గొప్పతనం ఉంటే ఇక హిందువ బాంధవో జన, ఇది బంధువుల విషయం చెప్పాలా చెప్పండి. అలాంటి వైష్ణవ సంబంధం చాలా గొప్పది. తెలుసుకుందామా, చేద్దామా, కాసేపు చేద్దాం. నిజానికి మా ఎప్పుడు వాడి పర్పస్ అయిపోతున్నా వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. సంసిద్ధమై ఉండాలి. కృతకృత్యా ప్రతీక్షంతి మృత్యుం ప్రియంగా అతిథి అంటారు. అతిథిని ఎలా అయితే కనుక స్వాగతిస్తాము అలా మృత్యుని కూడా స్వాగతించడానికి సంసిద్ధమై ఉండాలి. ఎప్పుడు కృతకృత్యులమైతే చేయవలసిన పని చేసే